మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని 2 కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ టెక్నాలజీని ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దాంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక ముఖ్యమైనది. ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లుని పూర్తి చేసిన సందర్భంగా 3 లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన, అంటే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన